మాట్లాడుతున్నాం. చెప్పండి, ఎట్లా చూడొచ్చు అంటారు? అంటే టీడీపీ మేనిఫెస్టోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోకి కంపారిజన్ అనేది ఎట్లా చూడొచ్చు? టీడీపీ మేనిఫెస్టో అది అమలుకు సాధ్యం కానటువంటి మేనిఫెస్టో పెట్టారు. అంటే ప్రజలను మోసగించేటువంటి మేనిఫెస్టో చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేసినటువంటి మేనిఫెస్టో. ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలంటే రాష్ట్ర బడ్జెట్ను దృష్టిలో పెట్టుకొని, ఓ పక్క అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని చేసినటువంటి మేనిఫెస్టో జగన్మోహన్ రెడ్డి గారిది. ఏదైతే అమ్మఒడి 15,000 ఇచ్చినప్పుడు రాష్ట్రము శ్రీలంక అవుతుందని చెప్పాడు. మరి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తానని ఎవరిని మోసం చేయడానికి చెప్తా ఉన్నారు? 3,000 పింఛన్ ఇస్తుంటే ఆయన అందరి రాష్ట్రం అంతా కూడా అప్పుల పాలవుతుందని గగ్గోలు పెట్టాడు. మరి ఎవరిని మోసం చేయడానికి 4,000 6,000 అని చెప్తున్నారు? ఇట్లా అందరినీ మోసం చేసేటువంటి మోసకారి మేనిఫెస్టో ఏదంటే చంద్రబాబు నాయుడు గారిది. రియాలిటీ మేనిఫెస్టో జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు ఇస్తున్నటువంటి పథకాలతో ప్రజలందరూ కూడా చాలా సంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. మేము పోయిన చోట అంతా మేము చాలా హ్యాపీగా ఉన్నాం. మా ఇంటికి 2-3 లక్షలు వచ్చినాయి, 4 లక్షలు వచ్చినాయి. మా అబ్బాయికి ఫారిన్లో చదువుతున్నాడు, మాకు ఆరోగ్యశ్రీ కింద ఆపరేషన్ అయింది. ఇట్లా అందరూ కూడా చెప్తా ఉన్నారు. దానికి బోనస్గా మళ్ళీ కొంత కలిపి జగన్మోహన్ రెడ్డి గారు పథకాలను మెరుగుపరిచినారు. ఇప్పటికే సంతోషంగా ఉన్నారు. ప్రజలందరూ నమ్మేటువంటి మేనిఫెస్టో జగన్మోహన్ రెడ్డి గారిది అయింది. ప్రజలను మోసం చేసే మేనిఫెస్టో చంద్రబాబు నాయుడు గారిది. ఇది మనం చూసుకున్నట్లయితే ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోకి ఒక అర్థం